హైపర్ ఆది టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన కెరీర్ ప్రారంభించి తనలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం బయటపెడుతూ అతి తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ గా మారిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి హైపర్ ఆది అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ డి వంటి కార్యక్రమాల్లో కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన ఇతర బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. ఈయన సినిమాల్లో కూడా కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. సుమారు 20 సినిమాలకు పైగా నటించినటువంటి ఆది కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఆది అమ్మాయిల పట్ల వేసే సెటైర్స్, డబుల్ మీనింగ్ డైలాగులు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇలా అమ్మాయిల పట్ల ఇలాంటి కామెంట్స్ చేసే హైపర్ ఆది నిజ జీవితంలో కూడా ఒంగోలులో ఓ అమ్మాయి పట్ల ఇలాంటి కామెంట్స్ చేశారని, దీంతో ఒంగోలు వాసులు అతనిని చితక్కొట్టారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై హైపర్ ఆది స్పందించి క్లారిటీ ఇచ్చారు. జోర్దార్ సుజాత హోస్ట్ గా ఓ ప్రముఖ ఛానల్లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ షోకి హైపర్ ఆది గెస్ట్ గా వచ్చాడు. ఈ కార్యక్రమంలో భాగంగా సుజాత మాట్లాడుతూ, ఓ అమ్మాయిని అల్లరి చేసినందుకు నేను ఒంగోలులో బాగా కొట్టారంట కదా అని అడిగింది. దీంతో హైపర్ ఆది సమాధానం చెప్తూ, నేను స్కిట్లలో అమ్మాయిల పట్ల కామెంట్స్ చేసినంత మాత్రాన బయట అమ్మాయిలతో మాట్లాడతాను అనుకుంటే పొరపాటే. నేను బయట అమ్మాయిలతో అస్సలు మాట్లాడనని ఆది తెలిపారు. ఇలా నా గురించి వచ్చిన ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆది క్లారిటీ ఇచ్చారు.